వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాప్తాడు కాన్స్టిట్యున్సీ రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్యను పరామర్శించేందుకు ఆ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్తున్న గోరంట్ల మాధవ్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అదేవిధంగా ఆయన్ను పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. వెళ్ళడానికి వీలు లేదని పోలీసులు అటకాయించిన పరిస్థితి, అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా పోలీసులకు గోరంట్ల మాధవ్కు మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రధానంగా గోరంట్ల మాధవ్ గారు ఎట్లా చూస్తారు ఈ పోలీసుల వైఖరిని కావచ్చు? ఎందుకంటే ఒకవైపున టీడీపీ నాయకులు మాత్రం వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం, అడ్డుకోవడాన్ని ఏ విధంగా చూస్తారు? సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యకు గురైతే కూడా పోలీసులు ఈ విధంగా వ్యవహరించడాన్ని ఏ విధంగా చూస్తారు? దీని వెనుక ఎవరు ఉంటారనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకున్నా లేదా కూటమి ప్రభుత్వం చేస్తున్న వికృత చేష్టలను ప్రశ్నించినా లేదా అడిగినా వారిపై ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారో రాష్ట్రమంతటా కూడా మనం గమనించవచ్చు. అందులో భాగంగానే ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో అత్యంత దారుణాతి దారుణంగా లింగమయ్యను హత్య చేయడం జరిగింది. ఆయన ఇద్దరు కుమారులను కూడా హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో కూడా ఈ బాధితులపైన ఎస్సీ ఎస్టీ కేసు కట్టడానికి ప్రయత్నం చేసింది పోలీసు వ్యవస్థ. అదేవిధంగా ఆత్మకూరులో సిద్ధరాంపురంలో బాలన్న అనే వ్యక్తిని దౌర్జన్యం చేస్తే ఆ బాధితుని పైన కూడా కేసును రిజిస్టర్ చేయడం జరిగింది పోలీసు వ్యవస్థ. ఈరోజు లింగమయ్యను చూడడానికి కూడా పోనివ్వకుండా పోలీసు వ్యవస్థ కట్టుదిట్టమైన భద్రతను ఇక్కడ ఏర్పాటు చేసి నా ఇంటిని పోలీసు వ్యవస్థతో దిగ్బంధం చేయడం అనేది ఇది హక్కుల ఉల్లంఘన. వారి ఉక్కు పాదంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది పోలీసు వ్యవస్థ. దయచేసి అన్ని రోజులు కూటమి ఉండవు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ పోలీసు వ్యవస్థ కూడా గమనించాలి, వాళ్ళు కూడా విజ్ఞతతో ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. విమర్శించడమే తప్పుగా ఎందుకు ప్రభుత్వం చూస్తోందంటారు? పోలీసుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకునే పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గము, దౌర్జన్యము బయట ప్రపంచానికి తెలుస్తుంది. బయట ప్రపంచంలో ప్రజాప్రతినిధులను మాట్లాడనివ్వరాదు, ప్రశ్నించన వీలు లేదు అని వారు కూటమి ప్రభుత్వం మా పైన ఉక్కుపాదం మోపుతా ఉంది. దీనిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మొత్తం మీద అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే తమను అడ్డుకుంటూ ఉంది, తమకు హక్కులకు కాలరాస్తుందని చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గోరంట్ల మాధవ్ పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే కురుబ లింగమయ్య దారుణానికి గురయ్యారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవడం ముమ్మాటికి దుర్మార్గమేనని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వీడియోస్తో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.